వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. అయితే మరి రామ్ చరణ్ గారి జాతకం ఎలా ఉంది? త్వరలో ఆయన గేమ్ చేంజర్ ఒకటి రిలీజ్ అవబోతుంది. మరి ఎన్ని కోట్లు కలెక్షన్ చేస్తుంది? సో అంటే అతని జాతక ప్రకారం సినిమా మీద ఆధారపడి ఉందా? అంటే సినిమా హిట్ అయితే అతనికి అదృష్టం బాగుందా? ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం ఈ విషయాలన్నీ మనతో పాటు షేర్ చేసుకోవడానికి ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు, ప్రముఖ ఆస్ట్రాలజర్. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం తేజ. సో రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ దగ్గరలో ఉంది. సో మరి ఎట్లా ఉండబోతుంది, ఇవన్నీ కూడా మనకి తెలిసే అవకాశం ఉంటుందా? సో తన జాతక ప్రకారం చూసుకుంటే సినిమా హిట్ అయిద్దా, ఫట్ అయిద్దా అనేది చెప్పుకోవచ్చా? గ్యారంటీగా చెప్పుకోవచ్చు. రైట్. రామ్ చరణ్ ఈ పేరుతో అదొక బ్రాండ్ అన్నమాట. అయితే రాశి బాలేదు, నామ నక్షత్రం కూడా పనిచేస్తూ ఉంటుంది. అందువల్ల రామ్ చరణ్ రా అక్షరం ఎప్పుడైతే వచ్చిందో తులారాశికి చెందుద్ది. ఈ తులారాశి వారికి అంతా కూడా రేపు మే 30, 2025 సంవత్సరం వరకు గురుడు బాగుండలేదు. అంటే ప్రజాకర్షణ తక్కువగా ఉంటుంది. ప్రజలు ఆయన సినిమా బాగున్నా కూడా మనకి అంత రెస్పాన్స్, ఎక్స్పెక్ట్ చేసినంత రెస్పాన్స్ ఉండదు. అలాగని ఫ్లాప్ అని కాదు అక్కడ అర్థం. సో డెఫినెట్గా ఇప్పుడు ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఛాలెంజ్ అనేటటువంటి సినిమా దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు మే 30 దాటిన తర్వాత కనుక రిలీజ్ చేస్తే ఇప్పుడు మంచి సూపర్ హిట్ అయ్యేటటువంటి అవకాశాలు గ్యారంటీగా ఉంటాయి, అందులో డౌట్ లేదు. ఓకే. అంటే గురుబలం పెరుగుతుంది. ఉదాహరణకి ఇప్పుడు ఎవరు ఎందుకు మనతో ప్రేమగా ఉంటారో తెలియదు, ఎవరు ఎందుకు శత్రుత్వంగా ఉంటారో తెలియదు. అప్పటికప్పుడే నిన్న బాగుంటారు, ఈరోజు మూడీగా ఉంటారు కొంతమంది. అంటే న్యూట్రల్గా ఉండడాలు ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్క రోజులో ఏ విధంగా అయితే మారుతుంటాయి, ఇవన్నీ గ్రహస్థితిగతులను బట్టే జరుగుతాయి. కాబట్టి అదే విధంగా మనకి ఈ వాతావరణం ఎలాగైతే క్లైమేట్ చలికాలంలో కూడా ఒకరోజు ఎక్కువ చలి, ఒకరోజు తక్కువ చలి, ఇంకో రోజు ఎండ వస్తుంది, అలా ఎలా అయితే ఉంటుందో ఈ యొక్క నామనక్షత్రం మీద ఖచ్చితంగా గ్రహాల యొక్క ప్రభావం పనిచేస్తుంది. కాబట్టి రామ్ చరణ్ ఒక చక్కటి బ్రాండ్గా, ఒక స్టైలిస్ట్ ఆర్టిస్ట్గా, ఒక మెగాస్టార్గా, ఒక మెగాస్టార్ కొడుకుగా అన్ని విధాలుగా ముఖ్యంగా ఉపాసనారెడ్డి నా శిష్యురాలు. ఆమె పంజాగుట్ట దగ్గర చట్నీస్ హోటల్ పక్కనే పారామెడికల్ కోర్సెస్ రన్ చేస్తుంది ఆవిడ. సో దానికి డిఎస్టీ, డిబిటీ నుంచి స్కాలర్షిప్స్, సబ్సిడీస్ గవర్నమెంట్ నుంచి వస్తూ ఉంటాయి. సో వీ విల్ మానిటర్ ఆల్ సచ్ థింగ్స్ యాజ్ అ ప్రొఫెసర్ అనమాట. కాబట్టి నాకు ఆ విధంగా కూడా మొట్టమొదట ఆయన యొక్క అదృష్టం అంతా కూడా ఉపాసనారెడ్డి. కాబట్టి ఆ విధంగా అన్ని విధాలుగా కూడా రామకృష్ణకి పొందికగా అన్ని కలిసి వచ్చినాయి. అంటే ఈ సినిమా కూడా లక్కీ ఫెలోస్కి ఎప్పుడు లక్కీగా కలిసి వస్తాయని చెప్పేసి మనకి రాహువు 6వ ఇంట్లో ఉన్నాడు ఈయనకి. ఇప్పుడు ఇదిగో గురుడు మనకి వృషభ రాశిలో ఉన్నాడు. ఇక్కడ ఇది తులారాశి చంద్రుడు. మరి అలాగే ఈ యొక్క రాహువు మనకి మీనరాశిలో ఉన్నాడు 6వ ఇంట్లో. అలాగే శని చక్కగా 5వ ఇంట్లో ఉన్నాడు. ఆ తర్వాత కేతు వచ్చేసరికి వ్యయములో ఉన్నాడు. వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం చేంజ్ అయ్యేది ఈ రాహువు, ఈ కేతువు మే 30కి అవుతారు. మే 30వ తేదీ 2025 సంవత్సరానికి చేంజ్ అవుతారు. ఇంచుమించు అదే టైంకి ఈ యొక్క గురుడు కూడా మనకి 8వ ఇంట్లో ఉన్నటువంటి గురుడు కూడా సేమ్ అదే డేట్కి ఇంచుమించుగా చేంజ్ అవుతున్నాడు. కాబట్టి ఏ విధంగా చూసినా కూడా ఆ ఛాలెంజర్ అనేటటువంటి సినిమా హిట్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే మనం పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. అలా 2000 కోట్లు వచ్చేస్తాయి, 1500 కోట్లు వచ్చేస్తాయి, అట్లాంటివి చేయకూడదు ఎప్పుడు కూడా. సో అది ఏంటంటే ఆ కథ బాగా ఇది ఉండాలా, స్టోరీ బలం ఉండాలా, డైరెక్టర్ బలం ఉండాలా, వీళ్ళు కూడా ఎక్కువ ఖర్చు పెట్టాలా. సార్ అంటే ఒక విషయం చెప్పొచ్చా, ఇతనితో పాటు డైరెక్టర్ జాతకం, ప్రొడ్యూసర్ జాతకం కూడా బాగుండాలి. అంతే కదా, ప్రజల జాతకాలు కూడా బాగుండాలి. ఇంకా ఎక్కువ చెప్పాలంటే ఆయన అభిమానులు, సినిమా చూసేవాళ్ళు, ఇప్పుడు ఒక్కొక్క హీరో, ఒక్కొక్క స్టూడెంట్, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క హీరోని ఇష్టపడతారు, ఒక్కొక్క డైరెక్టర్ని ఇష్టపడతారు. ఇప్పుడు సపోజ్ కాంబినేషన్ ఉంటుంది, హీరోయిన్ కూడా ఇష్టపడతారు. రామ్ చరణ్ ఫలానా హీరోయిన్ తో చేస్తే చూడాలనుకునే వాళ్ళు ప్రేక్షకులు ఉంటారు, ఫలానా డైరెక్టర్ తో చేయాలని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఫలానా హీరోయిన్, డైరెక్టరు, హీరోయిన్ ఈ కాంబినేషన్ కావాలని కోరుకుంటారు. ఇవంతా ప్రాబబిలిటీ అంటారు దీన్ని. ఈ మూడు ఒక అలైన్మెంట్ కి రావాలా, ఒక కంజంక్షన్ కి రావాలా, ఒక యూనియన్ కి రావాలా. ఇవన్నీ జరగాలి అంటే దీన్నే గ్రహ యుతి అంటాం. కాబట్టి దీని నుంచి తప్పకుండా ఇది మనగా మామూలుగా
తప్పకుండా ఇప్పుడు రామ్ చరణ్ లాంటి హీరోలు వాళ్ళు కనుక చేసిన దానికి లాసులు ఉండవు ఎప్పుడు. కాబట్టి మ్యాక్సిమం మంచి ప్రాఫిట్సే వస్తుంది. ఇది ఒక 1000 కోట్ల దాకా సిఆర్ 1000 సిఆర్ దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి 1500 2000 కోట్లు అంటే ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. ఈయన జాతకరీత్యా ప్రస్తుతానికి అదనమాట. కాబట్టి మరి వాళ్ళ నిర్మాణంకి అటు అంత అద్భుతంగా లేదు, ఇటు మరీ అంత దారుణంగా లేదు, అవును మధ్యలో ఉంది. అవును ఓకే. ఆ విధంగా కనుక మనం రామ్ చరణ్ గారు చేసుకుంటే తప్పకుండా ఆయనకి మంచి భవిష్యత్తు ఉంది. చక్కగా ఆయనకు మేనర్స్ ఉంది ముందు. చక్కగా ఏదో ఒక ప్రొఫెషన్ మీద, ఆ సినిమా హీరోయిజం మీద ఒక ప్యాషన్ ఉంది, బాధ్యత ఉంది, లయబిలిటీ ఉంది. వాళ్ళ ఫాదర్ది నేను నిలబెట్టాలి అని ఒక కంటిన్యూషన్, ఆ సాగా మేము తీసుకెళ్ళాలి అని ఆ బ్లడ్లోనే నటన ఉంది. చిన్ననాటి నుంచి కూడా చిరంజీవి గారిని అబ్జర్వ్ చేస్తూ పెరిగాడు కాబట్టి తప్పకుండా ఆయనలాగా అవ్వాలని ఆయన ఎఫెక్ట్ ఉంటుంది, ఆయన ప్రభావం ఆయన మీద ఉంటుంది. సార్ ఇప్పుడు రామ్ చరణ్ గారి కూతురు క్లింకారా సో ఆమె పుట్టింది. సో ఆమె వల్ల ఏమైనా అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉందా వాళ్ళ ఫ్యామిలీకి? డెఫినెట్ గా ఉంటుంది కదా. ఇప్పుడు క్లింకారా పేరు ఎందుకు పెట్టిందో కూడా నేను చెప్పాను, ఒక వీడియో ఉంది మనది ఆల్రెడీ. క్లింకారా అనేటటువంటిది మనం లలితా సహస్రంలో చెప్పబడి ఉంటుంది. క్లింకార రూపిణి అని మనం అమ్మవారిని ఇచ్చేస్తాం. సో తప్పకుండా పిల్లల యొక్క అదృష్టం కూడా తల్లిదండ్రుల మీద పడుతుంది. అండ్ రామ్ చరణ్కి ఉన్నటువంటిది శుక్రబలం చాలా అధికంగా ఉంది. ఉపాసన గారికి గురుబలం అధికంగా ఉంది. షీఈస్ వెరీ ఇంటలెక్చువల్, కనబడదు అసలు. రామ్ చరణ్ కంటే కూడా ఇంటలెక్చువల్ ఆమె. ఆమె స్పీచెస్ వింటే ఎంటర్ప్రెనర్ కదా, ఇండస్ట్రియలిస్ట్ కదా ఆమె. సో అపోలో గ్రూప్కి ఏదో ఒక బాధ్యతాయుతమైనటువంటి ఇది చేస్తారు కాబట్టి ఆమె తన విలువలను కాపాడుకుంటూ అసలు చక్కగా అసలు తెలుగులో కూడా మాట్లాడుతూ ముద్దుగా ఉంటుంది తెలుగు. అనర్గళమైనటువంటి ఇంగ్లీష్తో ఫారెన్లో చదువుకొచ్చారు కాబట్టి వీళ్ళంతా కూడా షీఈస్ ఏ వెరీ గ్రేట్ ఎంటర్ప్రెనర్. అందుకని క్లింకారా అదృష్ట జాతకురాలు కాబట్టి తప్పకుండా వాళ్ళ మమ్మీకి వాళ్ళ డాడీకి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఆమె ఆ పిల్ల యొక్క అదృష్టం వల్ల కూడా ఈ సినిమా హిట్ అవుతుంది. తినే ఇది ఉంటేనే కదా, భర్త సంపాదిస్తేనే కదా భార్యకి పిల్లలకి వచ్చేది ఉంటుంది. వీళ్ళకి అదృష్టం లేనప్పుడు అతను ఎక్కడి నుంచి సంపాదిస్తాడు? కాబట్టి వాళ్ళకి ఎంతైనా ఉండొచ్చు, బాధ్యత ఏంది కాబట్టి ఆయన చాలా రెస్పాన్సిబుల్ పర్సన్. అండ్ చిరంజీవి గారు కూడా చాలా వినయ సంపన్నుడు. ఆయన ఎవరిని కూడా చాలా పొలైట్, చాలా శుతిమెత్తని మనస్తత్వాన్ని కొన్ని వేల మంది చెప్తారు. అంటే అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చాడు కాబట్టి అవే లక్షణాలు వచ్చినాయి కాబట్టి ఆ అమ్మాయి కూడా అదే వస్తుంది. అండ్ డెఫినెట్గా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీతో రిలేషన్ ఏర్పడింది కాబట్టి ఉపాసన బిడ్డగా ఆమె మంచి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ సినిమా హిట్ అవ్వడానికి కూడా ఆ పిల్ల జాతకం కూడా తప్పకుండా ఉపయోగపడుతుంది. ఓకే ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. సో గైస్ చూసారు కదా, సో రామ్ చరణ్ గారి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఖచ్చితంగా